నమస్తే అండి. మంచి కథలు చెప్పుకోవడానికి వికాసవాణి మన వాళ్ళందరికీ స్వాగతం చెప్తోంది. ఈరోజు నేను ఒక చిన్న కథ లాంటి మంచి మాట అనుకోండి, అది చెప్పబోతున్నాను మీ అందరితో. మరి నేను చెప్తా ఉంటాను, మీరు ఊకొడతారా? అయితే పదండి. ఓ యువతి తన తల్లి దగ్గరకు వెళ్ళి తన జీవితం గురించి, తనకు ఎదురవుతున్న కష్టాల గురించి చెప్పుకుని వాపోయింది. పరిస్థితులను ఎదుర్కోవడం ఎలాగో ఆమెకు అర్థం కావడం లేదు. అందుకే అన్నీ వదిలిపెట్టేయాలని అనుకుంటోంది. పరిస్థితులతో పోరాడి అలసిపోయింది ఆమె. ఒక సమస్య పరిష్కారం అయ్యేసరికి ఇంకో సమస్య వచ్చి పడుతోంది. తల్లి కూతురి పరిస్థితిని అర్థం చేసుకుని, ఒక్కసారి వంటింట్లోకి వెళ్దాంరా అని వంటింట్లోకి తీసుకెళ్ళింది. 3 పాత్రల్లో నీళ్లు పోసింది. ఒక పాత్రలో క్యారెట్లు, మరో పాత్రలో కోడిగుడ్లు, 3వ పాత్రలో కాఫీ గింజలు వేసి వాటిని పొయ్యి మీద పెట్టమంది. సుమారు 20 నిమిషాల తర్వాత పొయ్యి కట్టేసింది. ఆ మొత్తం సమయం ఆమె నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తర్వాత వాటన్నిటినీ వేరు గిన్నెల్లోకి మార్చింది. అప్పుడు తల్లి తన కూతురితో వాటన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించమని చెప్పింది. కుమార్తె వాటిని చూసింది. క్యారెట్లు మెత్తగా ఉడికాయి. కోడిగుడ్డు పెంకు పగలగొట్టి చూస్తే లోపలి పదార్థమంతా ఉడికి ఉంది. కాఫీ గింజలు నీటిని డికాక్షన్గా మార్చేశాయి. సరే అమ్మా, ఇంతకీ నువ్వు చెప్పదలుచుకున్నదేంటి? తల్లి ఇలా వివరించింది. క్యారెట్ ఉడకబెట్టక ముందు గట్టిగా బలంగా ఉండేది. ఉడకబెట్టాక మెత్తగా బలహీనంగా తయారైంది. కోడిగుడ్డు ముందు బయట గట్టిగాను లోపల ద్రవంగాను ఉండేది. ఉడకబెట్టాక పెంకు పెళుసుగాను లోపలి ద్రవం గట్టిగాను మారాయి. ఇంకా కాఫీ గింజలు తమను మరగబెట్టిన నీటినే డికాక్షన్గా మార్చేశాయి. నీ సంగతి ఏంటి? సమస్యలు నీ తలుపు తట్టినప్పుడు నువ్వెలా స్పందిస్తున్నావు? క్యారెట్ లాగానా, గుడ్డులాగానా, లేక కాఫీ గింజల్లాగానా? నువ్వే ఆలోచించుకో. క్యారెట్ల మామూలు సమయాల్లో దృఢంగా ఉండి వేడి తగలగానే, అంటే సమస్య రాగానే మెత్తబడిపోతున్నావా? కోడిగుడ్డులోని ద్రవంలా ముందు బలహీనంగా ఉన్నా ఒక సమస్య వచ్చినప్పుడు గట్టిపడతావా? లేకపోతే తనను వేడెక్కించే నీటికే ఒక కొత్త రుచిని సువాసనని ఇచ్చే కాఫీ గింజల్లా నీకు సమస్య కలగజేసే పరిస్థితినే మార్చేస్తావా? ప్రతికూలతలను నువ్వు ఎలా ఎదుర్కొంటావు? క్యారెట్ లాగానా, గుడ్డులాగానా, లేక కాఫీ గింజల్లాగానా? అడిగింది తల్లి. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, మనం ఎప్పుడూ కూడా కాఫీ గింజల్లాగా ఉంటే కఠోరమైన గడ్డు పరిస్థితులను సైతం మెరుగ్గా మార్చేసుకోగలం. అది తల్లి కూతురికి చెప్పిన జీవితాన్ని చక్కగా మంచిగా ఎదుర్కొనే సమస్యకి పరిష్కారం. ఇది మనందరికి కూడా ఉపయోగపడుతుందండి. అవునా కాదా? ఈ విషయంలో లాగానే మనం కూడా చక్కగా కాఫీ గింజల్లాగా ఉండి మనకు ఎదురైన పరిస్థితుల్ని మనకు అనుకూలంగా మార్చేసుకుని ఆ సమస్యల నుండి బయటపడాలి. అంతే. ఎప్పుడైనా మనకి ఎన్ని తెలివితేటలు ఉన్నాయి అన్నది ముఖ్యం కాదు. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ తెలివితేటల్ని మనం ఎంత మంచిగా మలుచుకుంటున్నామో, ఎంత చక్కగా ఉపయోగిస్తున్నాము అన్నదే ముఖ్యం. అవునా కాదా అండి? ఈరోజు నేను చెప్పిన కథ లాంటి మంచి మాట మన వాళ్ళందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన వికాసవాణి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే, ఇందులోని కథల్ని మొట్టమొదటిసారి వింటుంటే మీకు నచ్చితే తప్పకుండా మన వికాసవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కుటుంబ కథలు, ఒక చక్కటి హాయిపూరితమైన జోక్స్, ఇలాగే చక్కటి మంచి మాటలు మీ అందరి కోసం ఎప్పటికప్పుడు కొత్తగా వస్తూ ఉంటాయి. అప్పటి వరకు సెలవా మరి.